తాను మాటలు చెప్పే నేతను కాదు, చేతల నేతను అన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్ని చేసినా కూడా కొందరు కావాలనే నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి రూపాయి కూడా మనం తెచ్చుకోవాలనే ఆలోచనతోని ఎజెండానే ప్రధానంగా అభివృద్ధి ఎజెండానే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. కాకపోతే కొంతమంది కావాలని మన అటెన్షన్ను డైవర్ట్ చేయాలని, మన సంకల్పాన్ని దెబ్బతీయాలని చెప్పి పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఏమాత్రం ఆధారాలు లేని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడతారు, 800 కోట్ల నిధులు తెచ్చామని చెప్పి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేపించారు. 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా నియోజకవర్గానికి రాలేదన్నారు. కనీసము తలకాయ ఉన్నోడైతే ఇక్కడికి వచ్చి చూడాలి ఏం జరుగుతున్నదని. నిన్న నేను స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేటకు వెళ్ళే ప్రధాన కాలువ పనులను కూడా పరిశీలించడం జరిగింది. చాలా వేగంగా, చాలా ముమ్మరంగా మన కెనాల్ యొక్క మరమ్మతులు జరుగుతున్నాయి. పూడికతీత పనులు కానీ, జంగల్ క్లియరెన్స్ కానీ, సీసీ లైనింగ్ కానీ పనులన్నీ చాలా వేగంగా ఇవాళ ఆ కాలువ మీద జరుగుతున్నాయి. 148 కోట్ల రూపాయలతోని ఆ కాలువ మరమ్మతులు, సీసీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన కాలువ లైనింగ్తో పాటుగా 10 డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. దాని మీద 1L, 2L, 3L, 4L మొదలుకొని 10L వరకు 10 డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇవాళ మనం సీసీ లైనింగ్ చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలువ కింద ఉన్న చివరి భూములకు కూడా సాగునీరు అందించాలన్నదే నా ఆలోచన. 800 కోట్లు కాదు కదా, 8 పైసలు రాలేదన్న వాళ్ళు కాలువ మీదకి వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నదో, హాస్పిటల్ నిర్మాణం దగ్గరకు వచ్చి చూడండి ఏం జరుగుతున్నదో, లేకుంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నదో. మీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది పడితే అదే రాజకీయం కొరకు మాట్లాడడం సరి అయింది కాదు. రాజకీయ విమర్శలు చేయవలసిందే, తప్పు జరిగితే ఎత్తి చూపవలసిందే. కానీ పని జరుగుతున్నా కూడా జరగలేదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం మాత్రం సబబు కాదు, అది మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైపెచ్చు పని జరుగుతున్నప్పుడు ప్రోత్సహించాలి, పని చేసేవాడిని ప్రోత్సహించాలి, పని చేసేవాడిని వెన్ను తట్టాలి. అలా కాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే నియోజకవర్గం ఇప్పటికే నష్టపోయింది, మళ్ళీ ఇంకా మనం వెనుకకు వెళ్తాం, నష్టపోతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.